మీకు బస్సు యాత్రలు చేసి ఓట్లేపించారు, జనం దండం పెట్టి కాళ్ళు మొక్కి ఓట్లేపించారు, ఈసారి వేయండి అని చెప్పాలి. మీరు అన్ని ప్రామిసులు మేము వచ్చినాక మేము అన్ని సర్వ విధాలా మీరు ఎట్లా అంటే అట్లా మేము చేస్తామన్న తర్వాత మీరు అట్లీస్ట్ నెగోషియేషన్ జరగాలి కదా, మీకున్న ఇబ్బంది లేని 1:100 తీస్తామని చెప్పి గ్రూప్ 1 లో మీరే చెప్పారు, ఇలా 1:50 చేసారు. ఇదే బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం తరఫుకెళ్లి గత అసెంబ్లీలో ఆయనే సిఎల్పీ లీడర్ గా ప్రకటన చేసిండ్రు. సో జనం కూడా చెప్పేది ఏంటంటే ఇదేదో తినదారకత చేస్తున్నటువంటి ఉద్యమాలు కాదు, వీళ్ళు కూడా జెన్యూన్ ఉన్నాయి, కొన్ని అంశాలు జెన్యూన్ ఉన్నాయి. మేము ఇంత తొందర ఒక ఎగ్జామ్ తొందర ఇబ్బంది అవుతున్నది, కొంచెం మాకు తాత్సారం ఏమంటున్నారు, మీకున్న ఇబ్బంది లేదో చర్చల ద్వారా తెలుస్తుంది కదా. కనీసం మీరు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడినరు, ఒక టీం అన్న ఫామ్ కావాలి కదా. మీకు సోయి లేకుంటే ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడేందుకో ఏంది ఒక ఎక్కడో దగ్గర కూర్చొని ఒక ఊడంబడిక జరగాలి కదా, ఒక చర్చల ద్వారా జరుగుతుంది, డైలాగ్ ఉండాలి. నువ్వు ఏది పడుతుంది మీ ఇష్టం వచ్చినట్టు మూర్ఖంగా డిసిషన్ తీసుకొని నేను పట్టించుకోను, ఏమైతుంది మేము ఆల్ టికెట్లు ఇస్తున్నాము, ఈ ఒక్కసారి ఇంటే ఇంకెప్పటికి వినాల్సి వస్తుంది అనే ధోరణి మీకు తలకాలకుంటే అట్లుండదు. ఇప్పుడు ప్రభుత్వాలు అట్లా నడవాయి, మీకు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలుస్తలేదు. మీకు మీ కాళ్ళు మీరు కూర్చున్న కొమ్మను మీరే గులగొట్టుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పదలుచుకున్నాము, మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది. మీకు ఎవరు చెప్తున్నదో సోయికి రాండి మీరు. ప్రభుత్వం సంబంధించిన పెద్దలకు, కేబినెట్ మంత్రులకు కావచ్చు, లేకుంటే ఏంటిది దేశీ వాయిదా వేయమంటున్నారు. చదువురానులు తలమాసిగా చాలా మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి, జనాలకు కూడా చాలా తెలిసిపోయింది. చాలా మంది చదువుకున్న నేను అన్నా కదా, మొన్న రాత్రి ఎవడో చేస్తే రాత్రి పూట కొన్ని గంటల వ్యవధిలో 15 కిలోమీటర్లు ఆడ విద్యార్థులు కావచ్చు, తర్వాత విద్యార్థులు ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీ కాలేజ్ కాడికి నడుచుకుంటూ వస్తే ఒక 10 మంది నల్ల ఆస్పిరెంట్స్ కాని వాళ్ళను, ప్రిపేర్ కాని వాళ్ళను, ఎగ్జామ్ రాయని వాళ్ళని చూపిమని చెప్పినాం. ఇప్పటిదాకా కనీసం మీకు సోయి ఉంటాయి, మీకు అన్ని టీవీలు అన్ని ఉన్నాయి కదా, అవి చూపించాలి కదా. ఇంకా ఉల్టా ఏంటంటే మీరు యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టుడు, విచక్షణారహితంగా గొడ్లను కొట్టినట్టు కొట్టుడు, 10 మంది 20 మంది గొడ్లను కొట్టినట్టు కొట్టుడు. ఇవాళ కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో మీరు డాక్టర్తో తీపిస్తాడు కానీ పోలీస్ అనేది ఊడబిక్తాడా, కూర్చున్న సూది ఊడబిక్తాడా? అది ఊడబిక్కి ఏంది, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు, మీరు జనానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? ఇప్పుడైతే క్లియర్ చెప్తున్నాం, మీరు ఇట్లనే ఇదే వైఖరి ఉండి మేము ఏదంటే చేస్తామంటే అట్లీస్ట్ మీరు ఏదలుచుకున్నదో ఏదైతే మీరు కూర్చోబెట్టి నెగోషియేషన్ తో కన్విన్స్ చేయండి. ఇప్పుడు కాకపోతే మేము 6 నెలలకు మళ్ళీ 2 నెలలకు ఇస్తామా లేదా, మిమ్మల్ని ఎవరు నమ్మలేడు. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ రాకముందు చేసిన ప్రామిసెస్ వచ్చిన తర్వాత ఏది కూడా అమలు అయితే లేవు. కాబట్టి మీరు ఇచ్చిన మీరే అన్నారు గ్రూప్ 2 మేము 2000 పెంచుతాము, గ్రూప్ 3 3000 పెంచుతామని చెప్పి ఏం పెంచలే కదా. మీ నమ్మకాలు లేకుండా పోయినాయి. సో మీరు నమ్మకాలు ఎట్లా తీసుకొచ్చుకుంటారో మీరే ఆలోచన చేయండి, కూర్చోండి. మీరు అంతా పెద్ద పండితులే కదా, మీరు మేనిఫెస్టో రాసింది. చికటపల్లికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు కదా, సోనియా గాంధీతో మీరు 6 గ్యారంటీలలో దాంట్లో ఉన్నది కదా, ప్రియాంక గాంధీతో కూడా మీరు చేపించారు కదా. ఢిల్లీలో అట్లే ఎందుకు సోయికి ఉన్నారా లేదా అని చెప్పి మీకు తెలియదలుచుకున్నాము. ఇట్లనే కనుక ఉండేది ఉంటే మాత్రం మీరు ఆగమవుతారు. మీరు ఒక దిక్కు కోపాన్ని చవి చూస్తారు, నిరుద్యోగుల కోపాలను చవి చూస్తారు. ఇంకోటి ఏంటంటే మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఏదో ఒక క్లారిటీ మీరు ఇమీడియట్ గా తొందరగా మీరు కమిటీ చేసుకుంటారా, ఏదో చేసి నెగోషియేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను నిరుద్యోగ యువకుల తరఫుకెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈవెన్ జడ్సన్ కుటుంబం సంబంధించి కావచ్చు, తన కూడా ఒక వాళ్ళ ప్రతినిధిగా కూర్చున్నారు. ఇలా విద్యార్థులు చాలా మంది మేము కూర్చుంటామంటే మీరు వద్దు, మీరు కూర్చోకండి, ఇది పోతే ఇంకెటో పోతుంది, కానీ 4 రోజులు ఆగండి అని చెప్పి మళ్ళీ ఓపికగా మేము ఆపాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. ఆత్మహత్యలో పాటుపడతాం. ఇట్లయితేనే ఇంటర్ కావచ్చు అని ఒక పిల్లగాడు నాకు పొద్దుగాల ఫోన్ చేసిన, వరంగల్కి వెళ్ళి ఫోన్ చేసి అన్న ఇక మేము ఆత్మహత్యలు చేసుకుంటాము, ఇట్లయితేనే ఇంటర్ ఈ గవర్నమెంట్. కేంద్రం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ కూడా ఆత్మహత్యలతో ఇచ్చింది కాబట్టి మేము చేసుకుంటామని. అటువంటి వాటికి మీరు పోకండి దయచేసి. కొట్లాడేందుకు మేము ఉన్నాము, గట్టిగా కొట్లాడదాం, ప్రభుత్వాలతో మాట్లాడదాము. మీరేంటంటే మీరు జిద్దుకు మీరు పంతానికి పోకండి, మీరు అహంకారానికి పోకండి. కేసీఆర్ లెక్క మీరు కూడా అట్లనే రెప్లికా లెక్క అయిదామని అనుకుంటే మాత్రం బూడిదలో కలిసిపోతారని చెప్పదలుచుకున్నాం. మీకు పోలీసుల తీరు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? పోలీసులు మోహరించారు, మత్తిలో కూడా పోలీసులు తిరుగుతారు, నిరుద్యోగులను లోపల రానిచ్చే పరిస్థితి లేదు. అదే అన్ని పిచ్చి చేష్టలు. వాళ్ళకి ఏంటంటే నాశనకాలం పుట్టినట్టున్నది, మెదడు పనిచేస్తలేదు ఎవరికి. పోలీసులతో కాదు, మీరు నెగోషియేషన్స్ తోటి జరగాలి. ఇక్కడ అంతరాష్ట్ర క్రిమినల్ ఏమన్నా టెర్రరిస్ట్ లా, బందిపోట్ల, ఆ బందిపోట్లనే ఊహాగానాలు ఉన్నారేమో. అందుకే యూనివర్సిటీ అట్లా బడి ఇట్లా పెట్టి ఇట్లా గుద్దుడు. ఇది ఏం గుద్దుడు? ఎల్ కొడుక, ఎం కొడుక, ఏం భాషలే యూనివర్సిటీలో మాట్లాడే భాషలా? మీరు ఎక్కడో దగ్గర హోంమంత్రిగా మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారేమో అని మాకైతే డౌట్ ఉన్నది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మీరు చెప్పండి. ఇది ఒక మంచి కార్డియల్ వాతావరణం క్రియేట్ చేయండి. మీరు పోలీస్ పాలన, పోలీస్ రాజ్యము, ఇనుప బూట్లతో తొక్కుతాము, లాఠీ దెబ్బలతో తలకాయలు వలగొడతాము, ఇవన్నీ అనుకుంటా పోతే ఇటువంటి వాళ్ళు, అదే చెప్పిన ఇంత ముందు ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూసినాము. మీ పప్పులేమి ఇక్కడ ఉడికే పరిస్థితి లేవు. పోలీసు ప్రహారాల మధ్యలో మీరు కనుక పాలన నడిపితే మీది ప్రజాపాలన అనబడదు.
ప్రజాస్వామిక పాలన అనబడదు. మీరు రాజ్యాంగం బుక్ చేతులు పట్టుకొని పోజులు కొట్టుకుంటా బొమ్మలు తిరిగి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజాపాలన అని చెప్పని ప్రజాస్వామిక ప్రజాపాలన అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకున్నారు కాదు మీరు చేసేది. మీ పాలనను చూపించాలి అటువంటిది. అందుకనే పోలీసులు కాదు, వీళ్ళు చెప్తే ఎవరు చెప్తే వింటారు, ఏం మాటలు చెప్తే వింటారు, ఏం ప్రామిసెస్ చేస్తారు ఏందనేది మీరు నెగోషియేషన్స్ ద్వారా చర్చల ద్వారా జరగాల్సిన అవసరం ఉన్నది. దాన్ని వెంటనే మీరు పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే మాత్రం ఇది ఇక్కడితో ఆగే సిచ్యువేషన్ మాత్రం కనబడతలేదు. తస్మాత్ జాగ్రత్త. నేను ఇప్పుడే జడ్సన్ హాస్పిటల్లో చూసేసి వచ్చినాను. ఆయన పరిస్థితి ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉంది. అంత అంటే ఆయన లైఫ్కి ప్రమాదం ఉంది అని అట్లాంటి మాటలు అయితే ఏం చెప్పలేదు. ఆ డాక్టర్ ఆయన అడిగినాను డాక్టర్ గారిని, ఎట్లా ఉంది సార్ ఏంటి అంటే, సార్ వైటల్స్ అయితే స్టేబుల్గా ఉంది కానీ బట్ ఈ హ్యాస్ టు టేక్ సంథింగ్ ఆర్ లేదా, ఏదో కొంత తినాలనే, భోజనం చేయకుంటే కష్టం అవుతుందని చెప్పాడు. నేను జడ్సన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అట్లనే విద్యార్థి లోకంతో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ జడ్సన్ గారిని కన్విన్స్ చేయండి. ఆయన్ని ఏదో కొంత తిని భోజనం చేసేసి ఆయన నిరాహార దీక్ష విరమించేలాగా చేయండి. ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానం మీద ఇంకొక రకంగా మనం ఫైట్ చేద్దాం. తప్పకుండా పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతుంది. రాహుల్ గాంధీ గారిని కలుస్తాము, సోనియా గాంధీ గారిని కలుద్దాము, విన్నారా, ప్రియాంక గాంధీ గారిని కలిసి మరి నిరుద్యోగుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ విధానానికి సరైన సమాధానం ఆయనే చెప్పుకుందాం. ఎందుకంటే యువతతో పాటుగా మీతో నేను ఉంటా, మీకు న్యాయం చేస్తానని మనకు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు. ఆయన తన మాట మీద నిలబడతారన్న ఆశ మనకుంది. కాబట్టి తప్పకుండా మనము ఈ విషయంలో కూడా అసలు ఈ యుద్ధం ఆగేదే లేదు. ఖచ్చితంగా దీన్ని చిట్ట చివరి వరకు వీ విల్ టేక్ ఇట్స్ లాజికల్ కన్క్లూజన్. యు ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ బ్యాటిల్ లైక్ దిస్. తప్పకుండా ఈయనకు ప్రజాస్వామ్యం అంటే ఏంది, ప్రజాస్వామ్యంలో యువత యొక్క పాత్ర ఎట్లుంటుంది అనేది రేవంత్ రెడ్డికి చక్కని గుణపాఠం చెప్పే వరకు నిరంతరము ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. అది ఇక్కడ జరుగుతుందా ఇంకొక చోట జరుగుతుందా కానీ ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక డెడ్ లైన్ ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన మీద, రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి పదవి మీద. కాబట్టి ఆ డెడ్ లైన్ మేము డెఫినెట్ గా రీచ్ అవుతాం. ఓకే, మీరు చెప్పినప్పుడు ఏమంటుండో విరమించుకుంటా అని చెప్తుండా? లేదు, నేను విరమించుకోను అంటున్నాడు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నేను విరమించుకోను, నేను చావనైనా చేస్తా కానీ విద్యార్థులతో పాటే ఉంటా, విద్యార్థులకు న్యాయం జరగాల. ఇప్పుడు హాల్ టికెట్లు రిలీజ్ చేసేసి తర్వాత విద్యార్థి లోకాన్ని చాలా అవమానపరుస్తూ ముఖ్యమంత్రి ఏదైతే మాటలు మాట్లాడో ఆయన చాలా బాధపడ్డాడు. అసలు తను సానుభూతి వ్యక్తం చేయకపోగా, సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోకపోగా, ఖచ్చితంగా ఇదంతా వేరే ఎవరో చేయిస్తున్న ఉద్యమం అని, దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని, దీని వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు నోరు జారారో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడో, దాంతో అతను చాలా బాధగా ఉన్నాడు. నిజం చెప్పండి సార్, నేను వేరే వాళ్ళ సమర్థతో నిలబడ్డానా అది ఇదని నన్నే ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు. నేను చెప్పినానట్ట కాదు జడ్సన్ గారు, మీరు ప్రిస్టేజ్గా ఇట్లా అని పోకండి, దయచేసి మీ ప్రాణాలు చాలా అవసరం విన్నారా. మీరు మీ నేతృత్వంలో, మీ నాయకత్వంలో మేమంతా మీకు సహాయకారిగా నిలబడ్డాం గతంలో, ఇప్పుడు కూడా నిలబడతాము. మీరు తప్పకుండా ఒక యోధుడు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు మీ ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనం సాధిస్తాము. ఇట్లా కాకుండా ఇంకో రకరకాల మార్గాలున్నాయి. अगर घी सीधा इमली से नहीं निकला तो अपने को उंगली को टेढ़ा करना आता है. हम जरूर उसी तरीका अपनाएंगे एंड वी विल